ఐపీఎల్ 2025 వేలంలో అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిన ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్నాడు. వార్నర్ రాకతో పీఎస్ఎల్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. పైగా కరాచీ కింగ్స్ జట్టు అతనికి జట్టు పగ్గాలు అప్పగించింది. కానీ ఐపీఎల్లో సక్సెస్ అయిన డేవిడ్ భాయ్ పీఎస్ఎల్లో సక్సెస్ కాలేకపోయాడు. డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో 6 మ్యాచ్ల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్లో 60 పరుగులతో పర్వాలేదనిపించాడు. పెషావర్ జల్మీతో జరిగిన ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే మిగతా 5 మ్యాచ్ల్లో కేవలం 50 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో వార్నర్పై పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వార్నర్ 2 కోట్లకు తగ్గట్టే ఆడుతున్నాడని, బీసీసీఐ కల్పించిన సౌకర్యాలు పీసీబీ కల్పించనందుకే వార్నర్ ప్రదర్శన ఎలా ఉందంటూ ఫైర్ అవుతున్నారు. కానీ వార్నర్తో తమ ఫ్రాంచైజీ బ్రాండింగ్ని పెంచుకోవాలనుకున్న కరాచీ కింగ్స్కు నిరాశే మిగిలింది. నిజానికి డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్మెన్గా కొనసాగాడు. 2009 నుంచి 2024 మధ్య వార్నర్ 184 మ్యాచ్లలో 4 సెంచరీలు, 62 అర్ధ సెంచరీల సహాయంతో 6,565 పరుగులు చేశాడు. వార్నర్ ఐపీఎల్ కెరీర్ మొదట ఢిల్లీతో ప్రారంభమైంది. 2014లో సన్ రైజర్స్ జట్టులోకి వచ్చాడు. 2016లో జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. కానీ ఈ సీజన్ కోసం వార్నర్ అన్సోల్డ్గా మిగిలిపోవడంతో ఐపీఎల్లో ఆడే ఛాన్స్ లేకుండా పోయింది.